అలా చూడండి, ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తోంది చూడండి, అక్కడ సీతమ్మ వారు చీరలు తుక్కునే. అలా చూడండి, భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట, కృష్ణ భగవానుడు వచ్చి పైకి లేవదీశాట, అక్కడ పెద్ద గొయ్యి పడిందట. ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు. దాన్నే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు. అది అదేంటండి, భారతం ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయిందంటారు. చేచే మేము నమ్మం. అపచారం అపచారం. ఏమైందిరా? మిషన్ మొత్తం చెడిపోయిందండి. కొంప మునిగింది. ఈయనేదో అప్రా చెప్పమాట అన్నాడు, లాంచ్ ఆగిపోయింది. ఎదురా సుడిగుండాలున్నాయి. మొన్న నైజీరియా వాడ పులుసులో వంకాయల బుడుక్కుమని ఇక్కడే మునిగిపోయింది. భక్తులారా, మీరెవ్వరూ ఏమీ భయపడకండి. పంతులు గారు వాళ్ళు హడిల్ చచ్చే మ్యాటర్ చెబుతారు ఏమిటండి? ఏమన్నా విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఏముందండి, గంగపోతు చేయాలి. మీరు 100 ఇవ్వండి, భక్తులందరూ తలో 10 రూపాయలు ఇస్తారు, చేసేస్తాను. నా 100. ఓం గంగే జవనే జైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు కావేరే తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథే మహానద్యా పంచగంగా ప్రకీర్తితా. ఓం శాంతి శాంతి శాంతి. యంత్రే ప్రారంభే శుభే. మోటార్ ఎదులు. ఏమిటో ఆదాయం బొత్తిగా చిక్కిపోతోంది. వేదిలో చూసుకుందాం నేను పంతులు గారు. నువ్వు భక్తుల దగ్గర పాసెంజర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, కంప్లైంట్లు వస్తున్నాయి. కొంచెం నెమ్మదిగా మాట్లాడవా బాబు. ఎందుకు మాట్లాడాలయ్యా? ఇది కేశవరావు గారు పాడిన రేవు. కంప్లైంట్లు వస్తున్నాయి. సరే, మ్యాటర్ ఏంటి? కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు కంప్లైంట్లు రావట్లేదు. కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు. బాబాయ్ వస్తున్నా. పెసరట్లు అబ్బబ్బబ్బ కాలిపోతున్నాయి. రాంబాబు, సుఖం నేను నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరెట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు. గోదావరి మధ్యన బాబాయ్ ఇల్లుందిగా. అది కూడా ఒక ఇల్లేనా? అక్కడ మ్యాటర్ చూడు. తండ్రి వెంకన్న, కాకెత్తుకుపోయిన నేతిగిన్ని దొరికితే పక్కింటి పనికుర్రాడి గుండు కొట్టిస్తానన్నానా, దొరకలేదు. ఆవిడ మా అమ్మ. రోగానికి మొక్కులు, ఐశ్వర్యానికి ముడుపులు, పూజలు, నోములు మా అమ్మకని పెట్టిన ఖరీదైన ఫార్ములా. అబ్బో, వడ్డాణం కొంత పెద్దదే వచ్చింది. ఆవిడ నా శ్రీమతి, పేరు శీలవతి. బాగా డబ్బున్న వాళ్లకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి. తన మొగుడు లాంచీ రేవులో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని, అది కూడా టెంపరీ అనే సంగతి మర్చిపోతుంటుంది. ఇక్కడ బ్రాకి లంగాకి మ్యాచింగ్ కుదరట్లేదు, అస్సలు కుదరట్లేదు తెలుసా. అమ్మో, మా కాలంలో చీరకి జాకెట్కే మ్యాచింగ్ చూసుకునేవాళ్ళం. మీ కూతుని చూసారా? ఓసి నీ సిగ్గు బొగ్గులవ్వ. లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమిటే? రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుణ్ణి కూడా వదిలేస్తావా? సర్లే, హారతి తీసుకో, ద్వాదశ గడియలు వచ్చేస్తున్నాయి. మా చెల్లాయి విదేశీ ఫ్యాషన్స్, సినిమాలు, వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది. కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోదు. హారతి తీసుకో. అమ్మమ్మా, ఆ అరుపులేమిట్రా? నీ అమ్మ కడుపు మాడా, నీ గొంతు నొక్క. నొక్కుతావమ్మమ్మా, నొక్కుతావు. తరతరాలుగా యుగాలుగా మీలాంటి మూఢ భక్తులు నాలాంటి హేతువాదుల గొంతు నొక్కుతూనే ఉన్నారు. మతం మత్తుమంది అన్నారు. రోడ్డు మీద ఉండే మైలురాళ్లు, వంటింట్లో ఉండే రుబ్బురాళ్లు కూడా మీలాంటి అజ్ఞానుల వల్ల దేవుళ్ళైపోయాయి. మా మేనల్లుడు మా ఇంట్లోనే ఉంటాడు. ఎప్పుడూ ఏదో అరుస్తూ ఉంటాడు. దాన్నే విప్లవం అనుకోమంటాడు. ఏమిటమ్మా మ్యాటరు? అంత దూది ముందేసు కూర్చున్నావు. వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో లక్షొత్తుల్లో ఉందిగా. అన్నయ్య, ఏమిటి మ్యాటర్? ఏమిటి? జాస్మిన్ స్ప్రే రేటు 1000 రూపాయలు. మేడ్ ఇన్ ఇంగ్లాండ్. ఇప్పుడు ఇవ్వకలేదు, వచ్చి నా తీర్చుకోవచ్చు. ఏమండి, ఏమిటి మ్యాటర్? బంగారం రేటు పావలా పడిపోయింది. పావలా కాకపోతే 10 రూపాయలు పడిపోయి మనకేమిటి నష్టం? మన బంగారు వ్యాపారం. నా వడ్డాడానికి 1/2 కేజీ చాలట. 1/2 కేజీ ఏమిటి? పూర్తి కేజీయే చేయించు. గర్భవతివి కదా, మొక్కరాడు పుడితే మువ్వలు మొలతాడు, మురుగులు చేయించవచ్చు. ఆడపిల్ల అయితే అన్ని ఆభరణాలు చేయించవచ్చు. చాలండి వెటకారం. కారింగదిలో చేయిస్తానన్నారని అడిగాం. ఏమిట్రా నీ మ్యాటరు? నీ ఊపిరితిత్తుల్ని ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి, నీ నెత్తురిని అత్తరుగా పూసుకునే ఒక చెల్లి, నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య, వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధులమ్మడి తిరిగే ఓ మేనలుడు, అది ఈ కొంప తాలూకు మ్యాటర్. ఏంది భయ్, ఆ కోతులు గిట్ట ఆడుతున్నాయా? తమాసు చూస్తున్నాయి భయ్. అగో ఏంది భయ్యా,
సూటు బూటేసినో గుడంబ తాగినో నువ్వు తాగినో లెక్క ఉండాలి. ఏంది లోలి ఏంది పబ్లిక్? గోదావరి బ్రిడ్జ్ కొంటాను అమ్ముతావా? ఏంది బ్రిడ్జా? నీ అబ్బ సొత్తు అనుకున్నావా ఏంది? సర్కారు నిన్ను నన్ను దొలకపోయి నూగుతారు. ఎక్కువ మాట్లాడావంటే ఈ గోదావరి కొంటాను. ఆకాశం కొనవానే? అమ్ముతావా? కొంటాను. ఆ? జిరగా అడ్వాన్స్. ఆ? బాయ్ ఓ ఫుల్ తొందరగా తీసుకురా ఎక్స్ట్రా గారి కంపెనీ వాళ్ళకి. అబే సాలే, నిన్ను దోల్కపోయి స్టేషన్ లో పెట్టి 4 తగిలిస్తే గాని తొమ్మకి రావు. లేవు లేవు నీ యబ్బ లేవు. మస్తి బలిసింది ఆమె దీని తల్లి. నడు రంజానే నడు. పార్థు నడు బే. రే పార్థు 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 నేను రా రాంబాబుని. ఓ రాంబాబు అవునరా నేనే. ఏంది వీళ్ళ దోస్తానా? అరే నడు. సార్ నా ఫ్రెండ్ సార్, క్లాస్మేట్, పెద్ద కోటీశ్వరుడు. ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియలేదు. వదిలేస్తే తీసుకెళ్తాను సార్. అరే రిపోర్ట్ రాసేసిన భయ్. సార్ ఆ రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ చేయొచ్చు. అమ్మగారికి ఊతప్పు మీకు పెసరట్టు నేతేస్తాను సార్. మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు? ఏ సెకండ్ ఫ్యామిలీ? పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు లేతేస్తాను సార్. ఏంది భయ్ రాంబాబు, నెలాఖరుకు మంచి కేసు దొరికింది అనుకుంటే అట్టం పెడతాం మిరపకాయ బజ్జీలును. సరే దొరకపో. ఏయ్ ఈసారి బ్రిడ్జి కొంటా, గోదావరి కొంటా, రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలని చోరు చేస్తా. Thank you, sir. లాభం 2, 3, 4 అంతే. ఏంటి 50 తగ్గించారేంటి? కేశవరావు గారు అన్సీజన్ కదా అని వర్కర్స్ అందరికి 50 తగ్గించమన్నారు. మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా 50 పెంచారేంటి మరి? ఇంకో మాట, ఏంటి మ్యాటర్? కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు. మరి అసెంబ్లీకా? ఆ. ఆయన చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా? మాట్లాడనవసరం. ఇదిగో రేవుకి పాంప్లెట్లు పంచిపెట్టమని 40,000 పంపించారు. నువ్వే పంచి పెట్టాలి. మరి 40,000 నేనే పంచాలా? పంచుతాను. ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది. ఇవాళ జీతాల రోజు అండి. ఇవాళ తప్పితే మళ్ళీ 4 రోజుల దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు. ఓసుకో ఎవరు రాజా. మెట్టు దిగారా మట్టలు అయిపోతాయి. ఇది కేశవరావు గారు ఆఫీసు. ఇట్నమూర్తి మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి, బయటకు వచ్చిన తర్వాత మేస్ట్ వచ్చినట్టు చేసుకోండి. అడుగు ముందు కేసారా మట్టలు అయిపోతాయి అంతే. ముందు నువ్వు ఇక్కడే ఉండు. ఆగండి, ఏమిటి అరుపులు కేకలను? ఆగండి, మీరు వెళ్ళండి చెప్తాను. మనం అనుకున్నట్టు ఆ 40,000 రెడీ చేయండి. నా ఇదిగో ఇలా రండి. ఏమిటయ్యా ఈ అల్లరి ఆర్పాటమును? ఇదిగో నా జీతం 400. మీ బాకీ తీరిపోయినట్టేనా? మీ వడ్డీలు తీరిపోయినట్టేనా? ఎందుకు వచ్చిందండి? నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద 40,000 రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసులో ఇచ్చాను. మీరు వస్తే ఇచ్చేమని. అయ్యి బాబు నిజమే. అబద్ధం ఆడవలసిన కర్మ నాకేం వచ్చిందయ్యా? ఇదిగో రాములు గారు, 40,000 రెడీగా ఉందా? మన వాళ్ళు వస్తున్నారు, ఇచ్చేయండి, పని చేసుకుంటారు. పంపడా. పొరపాటు అయిపోయింది బాబు, నీ జీతం నువ్వే ఉంచుకో బాబు. ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నాం కదా, రుణానుబంధం తీరిపోయింది అనుకోవద్దు. ఈ బంధం ఇలాగే 10 కాలాల పాటు కొనసాగాలి. ఈ శుభ సందర్భంలో మీరు చెరువు 100 ఇస్తే. అలాగే చూడు బాబు, ఇందా కోపడ్డామని ఏమీ అనుకోకు. ఆ ఇష్టమూర్తి గారు చెప్పి 40,000 ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అలాగే ఇది పెద్దాపురం రేవులో పంచిపెట్టు, ఇది తాటిపాక రేవులో పంచిపెట్టు, ఇది మండపేట రేవులో పంచిపెట్టు, ఇది ఏల్పూర్ రేవులో పంచిపెట్టు. ఈ బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం. ఈ లక్షణ పాంప్లెట్లు కంప్లైంట్లు వస్తున్నాయిట్రా. అవును వస్తున్నాయండి. మావయ్య ఉమ్. ఇదిగో నీళ్ళు కాళ్ళు కడుక్కో. ఇదేమిట్రా రక్తపు జలమా? నెత్తుటి నీళ్లతో నేను కాళ్ళు కడుక్కోను. మావయ్య ఉమ్. నేను ఆ ఉద్యోగం మానేశాను. అదేమిట్రా అష్ట కష్టాలు ఇప్పుడు ఆ సంపాదించి బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేకపోతున్నాను మావయ్య. అందుకే నా ఉద్యోగాన్ని తన్నేసి వచ్చాను. ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను. తలెత్తు బతుకు, కానీ కొంపలో నీళ్ళన్నీ ఎరుపు చేసే అది మ్యాటర్. అన్నయ్య అయ్యో ఎండ్లో వచ్చావా? చాటు పట్టింది చూడు. ఏంటి మ్యాటరు? ఏమీ లేదన్నయ్య, ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది. అయితే ఓ పని చేయి, మీ వదినకి రోజు వంట సాయం చేయి. అది కాదన్నయ్య, ఆ. ఆంధ్రపత్రిక, జ్యోతి చిత్ర, సినిమా రంజని, విజయ్ చిత్ర వీటన్నిటికీ సంవత్సరం చందా కట్టాలి. మొత్తం కలిపి 1000 రూపాయలు కూడా అవదు. అంతే కదా, ఓ 2 వారాలు వెయిట్ చేద్దాం. ఈలోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి 5 సంవత్సరాలకి చందా కట్టేద్దాం. అది మ్యాటర్. చెయ్యి చాపు. చాచాను, దేవుడు విభూది కళ్ళకద్దు. అద్దుకున్నాను. ఏంటి మ్యాటర్? ఉండిలో కాళ్ళు చేతులు వేస్తానని మొక్కుకున్నాను. ఎవరివి? నావా? ఆహా, వెండివిరా. ఏంటి మ్యాటరా? ఆ. అమ్మా ఓ పని చేయవే, ఈ తలకాయ హుండీలో వేసేయడానికి వీలవుతుందేమో ఆలోచించు. అపచారం. అది మ్యాటర్. రండి ఫోన్ చేయండి. ఏమిటి మ్యాటర్ ఏమిటో చెప్పేస్తే అన్నం కలపాలా అక్కర్లేదా ఆలోచిస్తాను. సర్లే ఊరుకోండి, లేనిపోని ఆలోచించకుండా ముందు భోజనం చేయండి. తిన్న తిండి కూడా వంట సరే, పట్టదు. ఈ కొంపలో ఎప్పుడు నన్ను స్థిమితంగా ఉండనిచ్చారు? ఏవేవో ఆశలు కోర్కెలు మీవి, అవి తీర్చలేక చచ్చేది నేను. అది కాదండి, పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట. అలాగా పాపం. అందుకని ఆయన ఫియట్ కారు చౌకగా అమ్మేస్తున్నారు. మనం కొందామా? మనమా? ఆ, కొన్నమన్నాడా జబ్బు నాకొస్తుంది.
ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావాల్సిన మన కారు కొనడానికి కూడా ఎవడ ఉండడు, గుర్తుంచుకో. సర్లే భోంచేయండి. ఈ కొంపలో భోజనం చేయడం కన్నా గోదావరి రోడ్డుకెళ్ళి మరమరాలు తినడం బెటరు. అది మ్యాటర్. అబ్బా, వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడడం లేదే. ఆ, ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేటట్లేదు. మనలో మనకి హ్యాండ్సప్ లేదు సార్. అది సరే, మన పూరి ఎలా ఉంది? జబర్దస్త్ ఉన్నది. దట్ ఈస్ రాంబాబు స్పెషాలిటీ. సరే కాని బై, దొంగలు లెక్క చెట్టు చాటుకెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కదా? ఏ పోరికైనా లైట్ కొడుతున్నావా ఏంది? అబే అదేం లేదు. ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది. అమ్మాయిలు చూసి అట్లు వేమని మా భాషను పంపించాడు. అందుకే అట్లు వేద్దామని వచ్చాను. అది సరే, మీరెందుకు వచ్చారు? అని ఏం చెప్పమంటావు బై? గదో పెద్ద కహాని. నేను ఇదే కాలేజీలో చదివేటప్పుడు ఓ పోరికి లైట్ కొట్టినా. నేను తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకపోయిండు. ఆమె ఏడనే పొంతులమ పనిచేస్తాంది. కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషి అవుదామని శుక్రవారం ఏడనే డ్యూటీ వేయించుకుంటున్నా. అవు ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోరి. ఎట్లున్నది ఆ ఎర్ర జాకెట్? ఓ, బ్రహ్మాండంగా ఉంది. జోలికి పోకు. ఏ? గది నా చెల్లి. మిగతా కాలేజ్ అంతా నడుస్తుంది. ఎవరా అమ్మాయి? దుగ్గిరాల కేశవరావు కూతురు. ఓహో, ఆయన గారు దోచుకున్న సొమ్మంతా దాచుకోబోయే ఏకైక పుత్రిక అన్నమాట. వావ్, 13వ తేదీ. 13వ తారీఖున ఇదంతా డీడీటీ చెల్లించాలి. ఆ రోజు రేవులో నిప్పులు ఉంటానికి వెళ్ళదు. రామా పరంధామ, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి మ్యాటర్? మినిస్టర్ గారు ఫ్యామిలీతో వస్తాడు. పోలవరం, కోనవరం, భద్రాచలం, అన్నవరం, అంత్రేది అన్ని నువ్వే చూపించాలి. ఆ రోజు మాత్రం కంప్లైంట్ ఉండదు. ఇంతగా ఎప్పుడు వస్తున్నారు? 13వ తారీఖు. 13th. ఆ రోజే తగులడాలి. ఎవరక్కడ వచ్చేసాడే? మినిస్టర్ గారే. పియ్యే మరి అంత సౌండ్ ఇచ్చాడు. పడిపోకండి. ఇదేనా వాడాల రేవు? కాదు కాదు, లాంచీల రేవు. తమరెవరండి? నేనే మినిస్టర్ గారి పిఏని. ఏ పోర్ట్ఫోలియో తాలూకు మినిస్టర్ గారు సార్? నేను చెప్పను చెప్పను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ పోర్ట్ఫోలియో చెప్తాను గాని కారు దిగనవ్వా, మర్యాద చెయ్యవా, దండయ్యవా? అసలు నువ్వు ఎవరో చెప్పు, నీ గురించి అసెంబ్లీలో మాట్లాడిస్తాను. అదేంటి సార్, నేను మీరు మినిస్టర్ గారు ఎక్కే లాంచీకి గైడ్ సార్. సరే, ఫాలో మీ. దెర్ ఆర్ సెవరల్ డీటెయిల్స్ టాకింగ్ విత్ యూ. సీ దట్ బ్రిడ్జ్. గురుగారు, మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడొచ్చా? టెల్ మీ. మీ పేరు మర్చిపోయాను గురుగారు. ఎస్, పానకాల స్వామి గారు. ఈ మధ్య మీరు 5-6 లకారాల దాకా నొక్కేశారని జనంలో వదంతిగా ఉంది. అబద్ధం. 3 కాకపోతే 2. మాకెందుకండి? రేపు 13వ తారీఖున మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కుర్రాళ్ళంతా. మీకు నిరసనగా ఆ వేళ చెప్పండి అంకే వాళ్ళు సంతోషిస్తారు. 13న అవును, నల్ల జెండాల ప్రదర్శన. ఎస్ సార్. మేరాం. రండి సార్. 17 వస్తాం, 27 వస్తాం. అసలు మీరు రండి సార్. మంత్రి గారు ఉంటారు, సంతోషిస్తారు, జనం ఆనందిస్తారు. తప్పకుండా రండి. ఏమిటైనా దౌర్జన్యం? అసలు మేము రామయ్యా, రామంటే రాము, క్యాన్సిల్ చేసేస్తున్నాం. అసలు పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తున్నాం. సరే, ఎక్స్క్యూజ్ మీ. 100 కొట్టించండి, మీ అస్తం మంచిదట. 100. ఈ విషయం మరి ఎక్కడ అనుకో, మింగేస్తాను. 13వ తారీఖున మేము రావట్లేదు. కంప్లైంట్లు వస్తున్నాయి. గాడిది గుడ్డేం రావడం లేదు. ఈవేళ 100 రూపాయలు ఉంటే బద్దలు కొట్టడం వెళ్ళిపోతున్నాను. ఇదేమిటి? నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? కిడ్నాప్. కిడ్నాప్? యా, ఇది మామూలు కిడ్నాప్ కాదు. ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్. అవును, కిడ్నాప్ అనేది 64 కళలో ఒక గొప్ప కళ. వావ్, వాట్ ఎ థ్రిల్! సినిమాలో లాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్. నో మెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మమ్మల్ని గురించి నువ్వేమనుకుంటున్నావు? బోల్. మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే. యా, ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్లు చెప్పింది మేమే. యా, మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి, లేదా డిక్కీలో పెట్టేస్తాం. ఏం గురు? అది మ్యాటర్. యా, ఎక్కువగా మాట్లాడకండి, ముందు కట్లు విప్పండి. విప్పితే పారిపోదామనా? మేం విప్పం. కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా, నేనెందుకు పారిపోతాను? విప్పండి. మేం విప్పాము. విప్పరా? విప్పరా? విప్పం. ఎందుకు అరుస్తున్నావు? మేమన్నా విప్పేసామా? కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతాం. ఇప్పుడు చెప్పండి,
నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకేమిటి తల్లి, కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా? మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు. మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి. నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా. ఎంత వసూలు చేస్తారు? 2 లక్షలు. 2 లక్షల? ఏ ఎక్కువ చెప్పండి, కావాలంటే 10,000 తగ్గిస్తాం. ఏయ్, నీ మొహన బొట్టు సంకల సంచి తప్ప నీ బొర్రలో ఏమీ లేదయ్యా. ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా? లేకపోతే ఏమిటి? నా పర్సనాలిటీ వాల్యూ 2 లక్షలా? మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది. 10 లక్షలు అడగండి. 10 లక్షలా? ఛ, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. లెట్ ఇట్ కమ్. మీకు 3 లక్షలు, నాకు 7 లక్షలు. నీకా? యా. చూడమ్మా, మీ ఇంట్లో ఎన్ని కోట్లున్నా, మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా, మాకు కావాల్సింది 2 లక్షలే. అది మ్యాటర్. అవును, ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో, మాకు అక్కర్లేదు. మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఇవ్వనున్నాడు. కాబట్టి మీరు 10 లక్షలు డిమాండ్ చేసి నా వాటా 7 లక్షలు ఇచ్చేయండి. లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని, రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యయ్యో, మన కొంప ముంచేటట్టుందే. నువ్వేం చెప్పినా మేము ఒప్పుకోం. ఏయ్, అలాగే అలాగే తల్లి, నీ సొమ్ము నువ్వు తింటానంటే మాకడ్డేంటి? కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి. సరిగా నిలబడు. ఫుడ్ ఏర్పాటు ఏమిటి? బోల్. ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం. షట్ అప్. మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు. నాకు మొగల్ బిర్యానీ 2 ప్లేట్స్, చికెన్ 65 2 ప్లేట్స్, ప్రాన్స్ రోస్ట్ 2 ప్లేట్స్, తందూరి చికెన్ ఫుల్, ఫిష్ 90 ఫుల్, స్వీట్ పాన్, హనీ బర్గ్ అండ్ 1 క్యారమల్ కస్టర్డ్. ఇంతకీ ఏసీ రూమ్ ఎక్కడ? పైన పైన ఉందా? దోవలు ఉంటాయా? ఉండో, కావాలమ్మా? షట్ అప్. యంగ్ బాయ్, త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి. మా డాడీకి ఫోన్ చేయండి. ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పేర్ యు. అలాగేనమ్మా. ఏమండి రావుల్ గారు, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు? మీతో ఏమైనా చెప్పారా? ఏమోనమ్మా, భద్రాచలం ఎగువ ట్రిప్కి వెళ్ళాడు. లాంచి తిరిగి వచ్చేసింది కానీ ఆయన మాత్రం తిరిగి రాలేదు. రేవులో గిలగచ్చకాయలాగా ఉండేవాడు. రేవు చూడమ్మా, ఆయన లేక ఎలా బోసిపోయిందో. రేవేంటండి, ఇల్లే బోసిపోయినట్టుగా ఉంది. ఆయన మా ఎదురుగా ఉంటే అప్పు సప్పు చేసి ఉప్పు పప్పు తెచ్చుకునేవాళ్ళం. ఏమండి, ఆయన ఎక్కడైనా కనిపిస్తే ఆయన చెప్పినట్టే వింటామని చెప్పండి. ఆయన మా ఎదురుగా ఉంటే చాలు. మనిషి దూరం అయితేనే మనుషులు విలువ తెలిసేది మనుషులకి. ఊరుకోండా మీ సొకండాలంటే. మరి చెప్పే. ఒరే దరికేనా, దరికే. ఓ ప్లేట్ పకోడీ నాయుడు గారికి. రండి మేస్టర్ రండి. కొత్తిమీర బజ్జీ. కొత్తిమీర బజ్జీ. ఏమిటి కావాలి పాపా? పూరినేనా? రే 4 ప్లేట్ పూరి పార్సెల్. తినండి, చక్కగా తినండి, ఆనందంగా తినండి. నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళనాటి శనిపోయి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ వారం అంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు, నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు, ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు. కానీ నా హోటల్లోనే ఒక్కళ్ళు లేకుండా పోయాడు. ఒరే ఆంజనేయులు, కనిపించని గ్రహాలు కాదురా ఇంట్లో ఉండాల్సింది. సమర్థుడైన మనిషి పక్కనుండాలి. రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి. ఛీ ఛీ. శీలవతి, నిన్ను వదిలొచ్చాక ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా? వాళ్ళలోంచి తప్పించుకుని కూరదాకలో పడ్డ చేప బతుకులాగా ఉంది. కేశవరావుకు ఫోన్ చేద్దామంటే ₹10 బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది. ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది. నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది. ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు. ఏదైనా ఆలోచించకపోతే మన కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. చెల్లెలి పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. పైగా డాక్టర్ కూడా కలవమన్నాడంట. తెలుసుకో, మ్యాటర్ ఏంటో తెలుసుకో. నేను బొమ్మనా మనిషినా? టెల్ మీ. బాల్. ఎవరంటారమ్మా నువ్వు బొమ్మని? వేళపట్నం భోంచేస్తున్నావు, కంచుకంఠంతో మా మీద విరుచుకుపడుతున్నావు. నిన్ను బొమ్మ అంటే మమ్మల్ని చెప్పు చూకొడతా. ఎందుకు అరుపులు? నాకు బోర్ కొడుతోంది. ఎందుకో? ఎందుకేమిటి? అస్తమాన్ ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చి పడుతోంది. నన్ను అలా అలా బయట తిప్పండి. నా తల్లే సెకండ్ ఒకటి ఎత్తుకుని తిప్పమని లేదు. అలా కూడా అంటుంది. అత్తింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురేవిడా. నోరు మూసుకుని లోపలికి వెళ్ళి కూర్చో. బాబాయ్, నేను హాస్పిటల్కి వెళ్ళి చెల్లిని చూసొస్తాను. ఈ భావని కదలకుండా చూసుకో. భావే కాదు, చీమ కూడా కదలదా. అది ఏం లేదు, లోపలికి వెళ్ళి పుస్తకం చదువుకో. వస్తున్నా. మనకు పని మనిషి ఎక్కడ ఉంది? పక్కింటావిడ అయ్యుంటా. చీమ కూడా బెసడని వీల్లేదు. దోసేవా బాబు, ధర్మం బాబు, ధర్మం బాబు.
తొందరగా ఏమయ్యా బాబు ధర్మం బాబు ధర్మం బాబు దండాలి బాబు తొందరగా కానివయ్యా రేయ్ చేస్తే టిఫిన్ అయినా చేయి లేదా ముస్తన్నా ఎత్తుకో రెండు ఒకసారి ఎందుకు చేయటం? అదేటండి బాబు మా వృత్తి మాది మీ వృత్తి మీది అయినా మా వృత్తి మీరు చేయగలరండి బాబు నాకు బుద్ధి లేకపోతే పొద్దునే నీతో డిస్కషన్ ఏమిటి? అట్టు పడిపోతుంది చూసుకోండి ధర్మం చేయండి బాబు తగలడు పొద్దున్నే ఏదో ముష్టి బేరం. ఇదేంటండి ఆంజనేయులు గారు ఇలా అయిపోయారు? ఏమిట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? పిలిచింది నేనండి. ఆ? ఏమిటి ఇలా అయిపోయారు? రోడ్డు మీద బండిట్టేశారే? ఏం చేస్తాను తల్లి, హోటళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు హోటళ్ళు అవుతాయి. ఆ రాంబాబు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలా అయిపోయాను. ఏంటయ్యా దోష ఇట్టా ఉంది ఏం వేసి కాల్చావు? ఎంట్రీని వేసి కాల్చాను, నోరు పోసుకుని తిని వెదవా. ఈ ముష్టి బేరాలతో బండి కిరాయి కూడా గిట్టడం లేదు. రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మన్నానని చెబుతావా? కొడతా. అతనుండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు. అతను మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కనిపిస్తే లాక్కొచ్చేస్తానులే. ఈగలు ముసురుతున్నాయి చూసుకోండి. వస్తాను. అలాగే. ఏమిటి రాజీ ముస్తే? మీ బిల్లు పట్టండి బాబు. ఏమిటి శనగపప్పు? ఇవి లెక్కెట్టుకోవడానికి నా జీవితం చాలదేమో. 3 రూపాయలు ఉన్నాయా? 2 రూపాయలు చిల్లర ఉండదు బాబు. మరి ఇంకో రూపాయి ధర్మం చేశారనుకోండి బాబు. బాబా ధర్మం బాబు. నేను ఈ బండి మానేసి నీ వెనకాల వస్తే నీ తిక్క కుదురుతుందిరా వెధవా. ఒరే ఆంజనేయులు అడుకుంటాడండి రోయ్. నా పరిస్థితి వస్తే మీరు అడుక్కుంటారా? అప్పుడు నేనవుతా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పార్టీ ఎక్కడ? పార్థు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ అండి. ఎన్నిసార్లు చెప్పాను నాకు తమరు ఎప్పుడు ఏం చెప్పలేదండి. నీకు కదయ్యా వాడికి. నేను ఎప్పుడు వచ్చినా పారిపోతుంటాడు హైదరాబాద్. ఇంతకీ మీరెవరు? నా పేరు రాంబాబు సార్. బాగుంది. నా పేరు విష్ణుమూర్తి అండి. బాగులేదు. ఏమండి? నేను అనకుండా చెప్పా కాబట్టి. పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పచెప్పాడండి. నువ్వేం చేస్తుంటావు? సర్వర్ అండి. అంటే బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ చేశాడు క్యాషియర్ గా. నువ్వు? నాదో డిపార్ట్మెంట్ అనే ఉందండి. ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను. కార్లో పెట్లున్నాయి తీసుకురా. నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీనండి బాబు. 2 పెట్లున్నాయి తీసుకురా. సార్ టెలిగ్రామ్ సార్. మామూలు ఇప్పించండి సార్. ఎందుకు? మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చేందు సార్. వారం రోజుల క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది. ఇంకా నయం, నేను వచ్చాక తెచ్చావు, చచ్చాక తెచ్చావు కాదు. బతికుండగానే తెచ్చాను కదా సార్. వీడి పేరు నోట్ చేయండి, పార్లమెంట్ లో పెట్టాలి. అలాగేనండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదండి. మొత్తం తెచ్చేయడానికి. కమాన్. ఏంటి బాబాయ్ ఈ ముసలాయన బౌ బౌని అదరగొట్టేస్తున్నాడు? అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే, ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ కున్ను ఉంటది. అది చచ్చిపోయి ఉంటది. దాని మీద ప్రేమ చావక ఆరుపి ఈయన అరిచేస్తున్నాడు. అది సరే, ఈ తారాజువకు లోపల ఉన్న సుశీల్కి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం. పార్థ సార్ దగ్గర రిస్క్ లో పడతాడు. పెట్లు తెచ్చారు. పద. సార్ మీ పేరేంటి సార్? దీపాలు పిచ్చేయ. ఫార్లో దీక్ష అంట. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్. అస్సలు వాటర్ దొరికి చావడం లేదు. వాటర్ ఎందుకో? మరి బీర్. ఏమిటి స్నానానికి కూడా? దేనికైనా బీరే. ఇక్కడ మీరు ఎలా ఉంటారు, ఎన్నాళ్ళు ఉంటారు? ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం, లేకపోతే ఫాదర్ వచ్చేదాకా ఉండి అందరి సంగతి తేల్చి మరీ పెడతాం. ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫారెన్ లెవెల్ టీ కావాలి. నేనే చేశాను, తీసుకోండి. ఎవరేమే? ఈ అమ్మాయి నువ్వు చెప్పాలి. నేను రాంబాబు గారి మిస్సెస్. సారీ సార్. తీసుకోండి. నీదెవరమ్మా? నర్సాపురం. మాది పాలకొల్లు. ఉప్పు కారం గర్భశాల అంతా ఒకటే. అమ్మాయి ఇవాళ నువ్వు చక్కటి భోజనం తయారు చేసి పెట్టాలమ్మా. అలాగే. మీరు అస్తమానం వస్తారా? మేము ఎప్పుడు ఉంటావా? ఏం చేయమంటారు? చికెన్, మటన్, రొయ్యలు, ఓకే. పీతలు, ఓకే. ఫిష్, ఓకే. ఓకే. వెజిటబుల్స్, ఓకే. అలాగే చికెన్ 65, ఓకే. తందూరి, ఓకే. చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, సపోర్టెడ్ బై కోక్ మసాలా అన్ని చేస్తాను. నీ ఇష్టం వచ్చిన ఉండము, నేను ఫోన్ చేసి పెడతాను. మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వంట అవగానే పిలుస్తాను. నిన్ను ఫ్రూట్ సాలెడ్, పులిహార మర్చిపోయాను, అవి నోట్ చేసుకోండి. అన్ని తీసుకొచ్చి వండండి. అసలు దీన్ని వండి వడ్డించేయాలి. అంకుల్
ఊరుకోమా, తెస్తాం. అది కాదమ్మా, ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని. వన్ విత్ ఐస్ క్రీమ్, వన్ వితౌట్ ఐస్ క్రీమ్ అండ్ వన్ పుడ్డింగ్. పుడ్డింగ్ సరే, పింగులి. మ్యాటర్ అర్థమైంది కదా, ఖరీదైన చుట్టం వచ్చాడు. రా మార్కెట్కి వెళ్దాం. ఫోను. హలో, నేను దుగ్గినార కేశవరావుని. ఎవరు కావాలి సార్? ఇచ్చేయున్నానా? ఉన్నారు సార్. దీప్చా ఫోన్. ఫస్ట్ క్లీన్ ఇట్ అండ్ గివ్ ఇట్. అలాగే, ఓకే. ఎవరు? పిచ్చయ్య, నేను కేశవరావుని. కేశరావు నువ్వా? మనం కలిసి చాలా కాలం అయింది. పిల్లలంతా బాగున్నారా? ఏం బాగుండంలే. అమ్మాయి నెల రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చింది. కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమిటో ప్రాబ్లం? అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? వాట్ హ్యాపెన్? కిడ్నాప్ అంటే మర్దలంత భయపడిపోతాడండి. కిడ్నాప్ మీరు మాట్లాడండి. అమ్మాయిని గుర్తుపడడం ఎలాగా? రేపు పొద్దున్నే మా సెక్రటరీని పంపిస్తున్నాను. అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఓ ఎస్. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఫోన్ పెట్టేయాలి. మీరు ఆలోచించండి సార్. ఏదో పంపించడం అంటారేమిటి? కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు. అది రాగానే ఒక పథకం వేస్తాను. ఆ అమ్మాయి మీరే పట్టుకోవాలి. ఓకే, పొద్దున్నే ఫోటో వస్తుంది. ఇదేం మ్యాటరు? పొద్దుటే ఆ ఫోటో పెద్ద ఆయన చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది. 10 ఏళ్ళు ఖాయం. నా లైఫ్ లో ఇంత సీరియస్ మ్యాటర్ లో ఇరుక్కోలేదు. చిచ్చి చిచ్చి చి, ఇక్కడ కన్నా మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను చెక్కేస్తాను. ఓకే. ఏమయ్యా, ఎలా పైన కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చున్నావేంటి? నీకైనా బుద్ధి లేదయ్యా, కుర్రాన్ని ప్రాసెస్ ని పంపించాలని. పొద్దుటి నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్. పట్టించుకోవడం లేదు. ఏ మ్యాటర్? నీ మ్యాటర్ కాదు, నువ్వు ఊరుకో. అది సార్ మ్యాటర్. ఏమయ్యా, పెళ్ళాన్ని గురించి పట్టించుకోవడం లేదు? ఎవరి పెళ్ళాను సార్? కమాన్. సార్, ఈ సెటప్ కొంచెం లాగిస్తాను. మొత్తం సెటప్ చేసే అర్ధరాత్రి నేను ఇబ్బంది పడాలి. అలాగే. కమాన్. Get in. Close the door. నా గదిలోకి వచ్చావేంటి అంకుల్? ఆ అంకులే బయట ఉన్నారు. ఏంటి బయట ఉన్నారు? ఏమ్మా, ఏంటి కదా? చూసారా, రోజు ఇంతేనండి. మా అమ్మా నాన్న ఎప్పుడు మనవరాలు ఇస్తావని అడుగుతున్నారు. ఈయన చూస్తే ఇది వరుస. అసలు నేనంటే ఇష్టం లేదేమో కనుక్కోండి. ఇష్టం లేదా? చంపేస్తాను. మీ అమ్మకి నాన్నకి నేను హామీ ఇస్తున్నాను మనవరాల గురించి. వెంటనే తలపేసుకోండి, తలపెట్టి నేను ఉంటాను. ఏయ్, shut the door. బాబా, పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. బాబా, నీకు దండం పెడతాను, అలా పక్కకెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు చొక్కా పోయింది, నీకు వచ్చేసింది. ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా. పో, అలా పక్కకెళ్ళి అడుకో. మీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబా. పదా లేదా ముష్టి వెతవా. అరే బుడ్డే, 10 రూపాయలు బజ్జీలు కట్టు. అరే, నిన్ను యాడ్ నువ్వు చూసినట్టున్నదే. నన్ను మీరు ఏడా చూసి ఉండర్లేండి. అరే, నేను చూసినా భయ్. నాది ఊరు కాదండి. యాదొచ్చింది. అబే సాలే, పోలీసు వాళ్ళ కళ్ళలోనే మన కొడతావు. నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసినా. బాబు, నేను ఆంజనేయుల్ని. అరే, ఆంజనేయులా? ఏంది భయ్యా గిట్లా పకీర్గా లెక్క అయిపోయినావు? చిచ్చి చిచ్చి చిచ్చి, చూడటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు, ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. గట్లనా? ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే. పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో. స్టేషన్కి ఎందుకు బాబు దండగా? మీది ఓసీ కేసేగా. సార్, అయ్యా దీప్జా గారు, మీకు ట్రైనింగ్ టైం అవుతోంది. తమరు వెంటనే బయట. సరేనయ్యా, అసలు ఫోటో రాలేదు. ఎవరికి టైం సెన్స్ లేదు. తమకు చిన్న మ్యాటర్ చెప్పండి. ఏమిటది? ఆయన ఏ 3వ రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఆయన కిడ్నాప్ సినిమాల్లో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్? అవును సార్, ముందు మీరు వెళ్ళండి సార్. ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను. అంటే నేను వెధవనా? ఆ మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్? ఆవు ఆవు. మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. No!
అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి, అది మీకు నేను ఇవ్వాలి. ఎక్కడ దొరికాడయ్యా కాటి సీన్ లో వీరబాహుళ్లాగా? సార్ దీపాల పిచ్చయ్య గారు ఎవరండి? యా! కేశవరావు గారు ఫోటో పంపించారు. అబ్బో, నాయనో. ఆ, ఏ, 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 చేస్తామండి, ఫోటో నవ్వులు మింగేస్తావా? అరే ఫోటో ఏ? నా దగ్గర ఎట్లుంది? ఏమయ్యో, ఈ నూరు కంగారు పడిపోతున్నారు, ఫోటో ఇచ్చే ఏయ్. తీసుకోండి. ఇది పిల్ల తల్లిలాగుంది. దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడా? అన్నగుండులే ఉంది. వారు రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలేక. ఇదిగో దీప్చే గారు, ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేకండి సార్. కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు. అది మ్యాటర్. ఫోటో వచ్చేసింది, అంతా మేము చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను బయలుదేరను. మావయ్య గారు కోడలు ఆవ్. అప్. పంచబలగ్నం దాటుతుంది, వర్జం వచ్చేస్తుంది. త్వరగా బయలుదేరండి మావయ్య గారు, బండి దాటిపోతుంది. మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పదుగా. బాధపడకమ్మా. చూడమ్మా, మహాలక్ష్మిలే ఉన్నావు. నీ చేతి వంట సృష్టిగా తిన్నాను. ఈ ఇల్లంతా నీకు అప్పచెప్తున్నాను. అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు, ఓకే. కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు. ఏం చేతండి? గొడ్డ లేకుండా చెట్టు నరికేస్తాను. ఆ మ్యాటర్కి వచ్చారా? సరే పదండి. వెళ్తాను, వారం రోజుల్లో వస్తాను. రండి మావయ్య గారు. అమ్మయ్యా, ఉన్న 2 రోజులు దూదెకిని టేకేశాడే. కాని రాంబాబు, ఆ పెద్ద ఆయన సరదా కన్నా ఆ పిల్ల 100కి 100 పాళ్ళు నీ పెళ్ళమే నాకు అనిపిస్తోంది. బోల్. ఏమిటి? మన చెంచు వచ్చింది. ఆ. ఇవాళ ఈ గొడవ జరిగింది. ఆ. మీరు జైలుకు పోకముందే నా వాటా 7 లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి. అమ్మ దీని తల్లి సిగా తరగా, దీన్ని మనం కిడ్నాప్ చేసావా, మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా? అన్నవరం గుండ్లుకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమైనా నా భార్య ఫోటో ఈవేళ మనల్ని కష్టాల్లోంచి బయటపడేసింది. నా భార్య ఫోటో కూడా బానే ఉంది. అదా మ్యాటర్. ఓకే. అమ్మా, పుస్తకం తర్వాత చదువుకోవచ్చు. చూడు, ఒక డేంజరస్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది. ఆ మ్యాటర్ చూడు. ఎవరావిడ? బోల్. ఓ మహాపతివ్రత, గొప్ప శీలవతి, రోజుకు 2 సార్లు మొగుడు కాల్చూ తింటుంది. నీకే అవుతుంది. సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం. నువ్వు ఆ మ్యాటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లేరైపోతుంది. చూడు. ఎవరు ఇంట్లో? ఎవతివే నువ్వు? ఎన్ని గుండెలే నీకు? నా మొగుడిని వల్ల వేసుకుని నా సంసారాల్లో నిప్పుడు పోస్తావా? నీ జిమ్మడిపోను. అసలు నువ్వెవరు? నీ మొగుడెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? బోల్. మా ఆయనే తెలియదా నీకు? వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పరగణ అంతా తెలుసు. ఆయనకి తెలియని వృత్తి లేదు, ఆయన వెళ్ళని ఆఫీసు లేదు, ఆయన పెట్టని సంతకం లేదు. మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా? చెయ్యెత్తు మనిషి, చక్కటి బొద్దింక మీసాలు, నున్నటి క్రాఫు. ఏమిటి ఆయనలాగే ఉన్నారు? ఆయనే. ఏమండి? అమ్మా, నామతి మండ, దేన్ని చూసినా ఆయనలాగే కనపడుతుంది. కాదు, నీలాంటి వాళ్ళకి కళ్ళు బయర్లు కమ్మి కనపడినట్టే ఉంటుంది. ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు? ఆయన వయసేంటి, నీ వయసేంటి? ఆయనతో నీకేమిటే సంబంధం? సిగ్గులేందానా? ఎందుకు సిగ్గు? నేను ఆయన కూతుర్ని, ఆయన నాకు బాబాయ్. బాబాయా? మరి చెప్పలేదే ఇందాకటి నుంచి? నువ్వు చెప్పనిస్తేగా. అసలు ఆయన మీద నీకు ఏం హక్కు ఉందనొచ్చావు? ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశావు. ఆయన మీరంతా కాకుల్లా పొడుచూ తిన్నారు. ఇప్పుడు శోకండాలు పెట్టి లాభం లేదు. అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు. ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో వాడు చచ్చేవాడు. అయ్యయ్యో, అంత మాట అనకమ్మా. ఆయన ఎక్కడున్నా 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. నా మంగళసూత్రం కలకాలం నిలవాలి. ఇలా మంగళసూత్రం కళ్ళకద్దుకుని నల్లపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు. వాళ్ళని లాలించాలి, ప్రేమించాలి. పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పొరపాటు అయిపోయింది. అసలు నాకేం అక్కర్లేదు. ఆయన ఇంటికి వస్తే చాలు. చూడమ్మా, నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు. ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు. ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా. వస్తాను. ఓహో, మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు. థ్యాంక్స్. ఇక మా కొంప కొల్లేరు కాదు, నల్లేరు మీద నడక. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇక్కడ నుంచి జాగ్రత్తగా నడుచుకోండి.
ఇది అర్థం కాని మ్యాటర్. నేనమ్మా అన్నయ్యని. నేనేనమ్మా బాబాయ్. నీ ఆపరేషన్ డబ్బు కోసం మేము ఏదైనా తప్పు చేస్తే మొహం చూపించమని ఒట్టేశాంగా. అందుకని మా మొహం నీకు కనిపించకుండా నీ మొహం చూసే ఏర్పాటు చేసుకున్నాం. ఏంటే మీరు చేసిన తప్పు? కాబోయే పిల్లలు నువ్వు కిడ్నాప్ చేసావు అంతే. ఆడపడుచుగా అమ్మాయి డబ్బులు ఇచ్చుకుంది అంతే. స్నేహితుల కోసం గోదావరికి తెలియకుండా బిడ్జిని నమ్మేశాడు అంతే. ఈ మాత్రం దానికే మీరు ఇలా కుండలేసుకుని తిరుగుతూ ఉంటే మిగతా లోకం అంతా ఎలా ఉండాలో ఒకసారి ఊహించండి. ఆవ్ నవ్వుకోండి 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 అనుభవాల లోతుల్లో ఆనందం తవ్వుకోండి సంతోషం నింపుకోండి సమస్యల్ని చంపుకోండి నవ్వుకోండి నవ్వుకోండి నవ్వుకోండి. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, అందరికీ నమస్కారం. నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.